కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వచ్చిన 5 రోజుల్లోనే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ, దర్పల్లి మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు వెచ్చించిందని అరవింద్ గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు పసుపు బోర్డు, పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర మరియు చెరుకుకి కూడా, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నీతి ఆయోగ్ క్లియరెన్స్ కూడా ఉంది. కాబట్టి ఎన్నికలు అయిన 5 రోజుల లోపలే, ప్రభుత్వం ఏర్పడిన 5 రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీరుతాం. ఇంకొకటి, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు మహిళలని పచ్చి మోసం చేసింది. ఆవిడ ఇక్కడ సగటున 5 కోట్ల ఇళ్లు దేశం మొత్తం అన్నప్పుడు సగటున చూసుకుంటే దాదాపు 90,000 ఇండ్లు నియోజకవర్గంలో మహిళల కోసం కట్టియాలా. 90,000 వదిలేండి, 90 ఇండ్లు కూడా కట్టియలేదు. ఆ డబ్బులన్నీ మిషన్ భగీరథకి, కాకతీయకి డైవర్ట్ అయినట్టు అరవింద్ ధర్మపురి చెప్తలేడు, కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఇటువంటి దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరిస్తారు. మేమిక్కడికి వచ్చి మా ప్రభుత్వంలోంచి వచ్చిన డబ్బులు, నిధులన్నీ తీసుకొచ్చి 1,00,000 ఇండ్లు నిజామాబాద్ మహిళలకి కట్టించి తీరుతామని వాగ్దానం చేస్తాం.